లోకంలో శంకర భగవత్పాదులు అంటారు, అమ్మా నువ్వు భగవతివి, నీవు పూలదండగా మారి గంగానది శివుని శిరస్సు మీద ఉంటుందిగా, ధ్యానమునందు చూసేవాడికి ఎలా కనపడుతుందంటేట తెల్లని పూలదండ శివుని యొక్క జటాజూటం మీద వేసుకున్నట్టుగా ఉంటుందిట. అలా కనపడే ఓ తల్లి, పొరపాటునైనా సరే నీలో స్నానం చేయడం, నీ నీళ్లు తాగడం అలా విడిచిపెట్టు, నీ నీటి బిందువు కానీ ఎవడికైనా తగిలిందో, వాడు ప్రయత్నం చేయలేదు, వాడు స్నానం చేద్దాం అనుకోలేదు, వాడేం ప్రార్థన చేయలేదు, ఏదో అనుకోకుండా కాకతాళీయంగా గంగ నీటి బిందువు వాడిని తగిలింది. ఇప్పుడు వాడికి ఏమిస్తారోట తెలుసా? వాడి ప్రయత్నం చెయ్యకపోయినా గంగ బిందువు వాడికి తగిలింది కాబట్టి వాడు ఈ శరీరం విడిచిపెట్టగానే స్వర్గలోకానికి వెళ్ళగానే అలిసిపోయి వచ్చారా అని దేవకాంతలు ఒళ్ళో పడుకోపెట్టుకుని మిగిలిన దేవకాంతలు నిలబడి వింజామరలు వీస్తారట. అంత గొప్పది గంగ. ఫలితం ఏమిటో మొదటి శ్లోకం అది. ఇప్పుడు అమ్మకి నమస్కారం చేసి శ్లోకం చెప్పండి. భగవతి భవలీలా మౌళిమాలే తవాంభ కణమణు పరిమాణం. కణమణు పరిమాణం అంటే చిన్న బిందువు. ప్రాణినో ఏ స్పృశంతి, వాడేం ప్రయత్నం చేయలేదు, వాడికి తగిలింది ఆ నీటి బిందువు, గంగ నీటి బిందువు తగిలింది. అమరనగర నారీ, అమరలోకంలో ఉండేటటువంటి కాంతలు చామరగ్రాహిణీనాం. అయ్యో అలిసిపోయి మా లోకానికి వచ్చావా అని వాడికి ఒకప్పుడు నీటి బిందువు గంగ తగిలింది కాబట్టి వాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుంటారట. ఎవరికి కావాలండి? ఈశ్వర పాదాల వింద సేవనం కావాలి కానీ ఇటువంటి భోగాల కోసం కాదంటే పొరపాటున తగిలితే అంత ఫలితం అని. విగత కలికలం కాంతాంకమంకే లుఠంతి. రెండో శ్లోకంలో శంకర భగవత్పాదులు అంటారు, అమ్మా నువ్వు పైనుంచి కింద పడుతున్నప్పుడు ఈ బ్రహ్మాండమంతా బద్దలైపోయినటువంటి చప్పుడు వచ్చింది గంగావతరణం జరిగిన రోజున. అంత చప్పుడుతో కింద పడినటువంటి నువ్వు పెద్ద పెద్ద పర్వతాల మీద పడి ప్రవహిస్తుంటే గండ్లశిలలు జారి కింద పడిపోతుంటాయి. అంత ఉత్తుంగ తరంగాలతో ప్రవహించే నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికీ నా పతిదేవుడు విశ్వనాథుడు ఉన్నాడని అత్యంత అణకువతో అందరూ పిల్లలు స్నానం చెయ్యడానికి వీలుగా మెల్లగా ప్రవహించి పెడతావు. ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు పెద్ద ముత్తైదువ, భర్తగారు ఉన్నారు అక్కడే, అందుకని గబగబా చప్పుడు చేయదు, చాలా చక్క మెల్లగా పెడుతుంది పిల్లలు స్నానం చేయడానికి. హరిద్వార్ వెళ్ళేటప్పటికి బాలా త్రిపుర సుందరి, ఓ ఎంత జరో ఇనప గొలుసులు పట్టుకుంటే కానీ లోపలికి దిగలే. ఇక్కడికి వచ్చేటప్పటికి పెద్ద ముత్తైదువ. శంకరుల భావన ఎంత గొప్పగా అన్నారో చూడండి. బ్రహ్మాండమును ముక్కలు చేస్తూ శివ జటాజూటమునకు అలంకృతమైన ఓ గంగా, అంత గొప్పగా వెళ్ళి మమ్మల్ని పవిత్రం చేస్తావు. బ్రహ్మాండం ఖండయంతి హరశిరసి జటావల్లి ఉల్లాసయంతి స్వర్లోకా దాపతంతి కనకగిరి గుహాగండ శైలాత్తలంతి చోణీపృష్ఠే లుఠంతి దురితచయ మూర్తిభరం భర్తృయంతి పాదోధిం పూరయంతి సురనగర సరిత్పావని నహ పునాతు. ఈ మాటకి శంకరాచార్యుల వారి పాదాల మీద పడిపోవాలి. నేను అందుకే శంకరుల నామం చెప్పండి 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 అని ఎందుకంటానో తెలుసా? నా కంఠం పోతోంది ఉపన్యాసాలు చెప్పాలని, నేనంత గట్టిగా చెప్పలేక కడుపులో ఆరుతున్నా శేషు నా పడవెక్కు అని శేషు చెప్తుంటే పరవశించిపోతాను. ఇంత గొప్ప అష్టకం చెప్పిన శంకరాచార్యులు వారు నేను అన్న మాట వాడలేదు, నహ అన్నారు. నహ అంటే మేము అన్నారు కాబట్టి మనం చదువుకుంటే మనకు అన్వయం అయింది. ఆయనకి అని రాసుకుంటే ఆయనకు అన్వయం అవుతుంది. అరే ఎవరు చదువుకుంటే వాళ్ళు తరించాలరా అని మన కొరకు ఇచ్చారు మహానుభావుడు ఈ అష్టకం. అందుకే నేనన్న గంగ ఎటువంటిదో శంకరుల స్తోత్రాలు అటువంటివి అని. శంకరులు శంకరులే, ఆయన్ని తలుచుకుని నమస్కరించని జన్మ కృతజ్ఞ జన్మ. కాబట్టి పాదోధిం పూరయంతి సురనగర
సరిత్పావని నహ పునాతు. నహ అంటే మమ్మల్ని. తర్వాత అంటారు, అమ్మా నీ నదీ జలాలకుండే గొప్పతనం ఏమిటో తెలుసా? ఇక్కడికి వచ్చి ఏనుగులు స్నానం చేస్తుంటాయి. ఏనుగులు స్నానం చేస్తే ఏనుగుల కుంభస్థలాల మీద ఉండేటటువంటి మదజలములు నీ నీటిలో ప్రవేశిస్తాయి. వాటి కోసమని తుమ్మెదలు తిరుగుతూ ఉంటాయి. సద్బ్రాహ్మణులు నీ ఒడ్డున కూర్చుని జపం చేసుకుని సంధ్యావందనాది కార్యక్రమాలు చేసి జలాలు విడిచిపెడతారు. మంత్రపూరితమైనటువంటి పరమ పవిత్రమైన జలాలు. నిరంతరము భగవదుపాసన చేసేటటువంటి వ్యక్తులు వచ్చి నీలో మునుగుతారు. మునిగినప్పుడు వాళ్ళ శరీరంలో ఉండే తేజస్సు నీలోకి ప్రవేశిస్తుంది. ఆ నీరు వాలుగా వచ్చి కింద ఉన్న వాళ్ళ మించి వెడుతుంది. ఒక పరమాచార్య స్వామి వచ్చి గంగలో స్నానం చేస్తుంటే ఆ పక్కన మనం చేశామనుకోండి, ఆయన శరీరం మించి గంగ మీ మీదకు వస్తుంది. ఎంత భాగ్యం! ఇంకా అందుకే మహాత్ములు స్నానం చేసినప్పుడు వారి ఒంటి మీద వారి ఒండ్లు తడుస్తూ ఆ నదీ జలాలు నీ మించి వెడుతుంటాయి. ఆ జలాలలో మేము తడుస్తాం. ఏకకాల స్నానం. అందుకే గురువు సంప్రదాయ శిష్యులతో కలిసి చేస్తారు స్నానం. అందుకే నేను కొంతమందిని నా దగ్గర ఉపదేశం తీసుకున్న వాళ్ళందరినీ చేతులు పట్టుకుని వాళ్ళతో కలిసి ములిగాను. కారణం అందుకే గంగలో అలా ములుగుతారు గురు శిష్యులు. కాబట్టి అమ్మా అలా ప్రవహిస్తూ మా పాపాలనన్నింటినీ నాశనం చేస్తూ సముద్రంలో కలిసే ఓ గంగా నీకు నమస్కారం. ఇప్పుడు చెప్పండి, మజ్జన్మాంతగా కుంభచ్యుత మదమదిరామోద మత్తాలిజాలం స్నానైః సిద్ధాంగనానాం కుచయుగ విగలత్కుంకుమా సంగపింగం. మహాపతివ్రతలై ఎప్పుడూ భర్త యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకునేటటువంటి స్త్రీలు వచ్చి నీలో మునుగుతారు. మహాత్ములెంతో మహాపతివ్రతలంతే. వారు మునిగినప్పుడు వారు భర్తని సంతోషపెట్టడానికి ముందు రోజు వారు స్తనాగ్రముల మీద అలదుకున్నటువంటి కుంకుమ నీ నీటిలో కరుగుతుంది. అంతటి మహాపతివ్రతల యొక్క స్తనములు మాకు మాతృసూచకములు. వాళ్ళు మాకు తల్లులు. మా తల్లులు అనడానికి సూచనలైన ఆ స్తనాగ్రముల యందలి కుంకుమ మా తలల మించి వెడుతుంది. అమ్మా మమ్మల్ని అలా పునీతం చేస్తున్నావు. శంకరులు ఏం మాట్లాడినా ఎంత పవిత్రంగా ఉంటుందో చూడండి. సాయం ప్రాతర్మునీనాం కుశకుసుమచయై చెన్న తీరస్థ నీరం పాయాన్నో గంగామంబః కరికరమకరా క్రాంతరం హస్తరంగం. మహామునులు సాయంకాలం పూజ చేస్తూ దర్భలు పువ్వులు మొదలైనవి నీలో వేస్తారు. వాళ్ళ చేతులతో భక్తితో పూజ చేసినవన్నీ అందులో కలిసి వెడుతూ మా మీదగా వెడతాయి. అటువంటి స్నానానికి మాకు అవకాశం ఇస్తున్నావు. అమ్మా నువ్వెవరో తెలుసా? బ్రహ్మగారి కమండలంలో నీరు. నువ్వెవరో తెలుసా? విష్ణుపాదములు కడిగిన తల్లి. నువ్వెవరో తెలుసా? పరమేశ్వరుడి శరీరాన్ని తడిపిన తల్లివి. ముగ్గురు మూర్తులతో సంబంధం ఉన్న నీలో నేను మునుగుతున్నాను. అమ్మా నీకు నమస్కారం. చెప్పండి, ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలం పశ్చాత్ పన్నగశాయినో భగవతః పాదోదకం పావనం భూయః శంభుజటా విభూషణ మణిర్జహ్నోర్మ హర్షేరియం కన్యా కల్మషనాశిని భగవతి భాగీరథి పాతు మమ్ము రక్షించు. చూసారా మళ్ళీ శంకర్లు? అది ఆయన అనుగ్రహం అంటే అని అంటారు. అమ్మా శేషుడి యొక్క శరీరం పడుకుని ఉండి కదులుతుంటే ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే భూమండలం మీద అలా చూడడం, శేషుడు పాకుతుండగా చూడడం కుదరదు. ఒక్కని ప్రవాహాన్ని చూస్తే తెలుస్తుంది. శేషుడు ఎలా కదులుతాడో అలా కదులుతావు. ప్రవహించి వెళ్ళిపోతూ ఎక్కడెక్కడెవరు నీలో మునిగారో వాళ్ళ పాపాలన్నీ తీసేస్తావు. అటువంటి తల్లి నీకు నమస్కారం.
చెప్పండి. శైలేంద్రాదవతారణి నిజ జలే మజ్జనోత్తారిణి పారావార విహారిణి భవభయశ్రేణి సముచ్చారిణి శేషాహేరనుకారిణి హరశిరోవల్లీ దళాకారిణి కాశీ ప్రాంత విహారిణి విజయతే గంగా మనోహారిణి. ఏమి శ్లోకాలండి, శంకర భగవత్పాదాచార్య కృతం. మీరు బెంగపెట్టుకోకండి. రోజు నేను మీతో కాశీలో ఏవి చెయ్యాలని చెప్పిస్తున్నానో ఇవన్నీ కూడా పుస్తక రూపంలో తీసుకొచ్చి మీరు కాశీ యాత్ర పూర్తి చేసేటప్పటికి మీ చేతిలో పెడతారు. మీరు కాశీ వచ్చినా, మీ వాళ్ళు కాశీ వచ్చినా మీరు అది ఇచ్చి చదువుకోండి అని చెప్పచ్చు. హరిప్రసాద్ గారు ఆ పుణ్యకార్యాన్ని చేసి అందరికీ అందిస్తున్నారు. అది ఆ తర్వాత ఎన్ని లక్షల మందికి అందుతుందో మహానుభావుడు తరించిపోతాడు దాని చేత. శంకరులు అంటారు, అమ్మ ఎవరు నీ తరంగముల యందు స్నానం చేశారో వాళ్ళకి పాపం లేదు. పొరపాటునైనా సరే ఇలా నీళ్లు కొంచెం తాగాడో వాడు వైకుంఠవాసానికి వెళ్ళిపోతాడు. అమ్మా నీ నీటిలో పడడం ముందు ఇంద్రపదవి కూడా ఎందుకో పనికిరానిది. అంత గొప్ప శక్తి కలిగిన గంగా నీకు నమస్కారం. చెప్పండి ఇప్పుడు. కుతో వీచి వీచిస్తవయది గతాలోచన పదం త్వమాపీత పీతాంబరపుర నివాసం వితరసి త్వదుత్సంగే గంగే పతతి యది కాయస్తనుభృతాం తదా మాతః శాతక్రతవపద లాభోప్యతి లఘు. శంకరులు అంటారు, అమ్మా నా జీవితంలో నా కోరిక ఏమిటో తెలుసా? ఎప్పుడూ నీ తరంగములను గురించి ఆలోచిస్తూ ఉండాలి. విశ్వనాథుడు, కృష్ణ భగవానుడు వాళ్ళ రూపాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. సమస్త పాపాలని నాశనం చేసి శరీరం విడిచిపెట్టాక నీలో మునక వేసిన వాడెవరున్నాడో వాడిని చెయ్యి పట్టుకుని స్వర్గలోపపు మెట్లెక్కించి పైకెత్తి తీసుకెడతావు స్వర్గలోకానికి. అంత దయ కలిగిన తల్లి, ఒక్కసారి నీలో స్నానం చేస్తే స్వర్గలోకపు మెట్లు చెయ్యి పట్టుకు పైకెక్కిస్తావు నువ్వే శరీరం వదిలిపెట్టాక. అటువంటి తల్లి నీకు నమస్కారం. చెప్పండి ఇప్పుడు. భగవతి తవ తీరే నీరమాత్రాశనోహం విగత విషయ తృష్ణ కృష్ణమారాధయామి. తెలిసి తెలియని వాళ్ళు శంకరాచార్యులు వారు శివుడి గురించి రాశారంటారు. అసలు శంకరులు ఎక్కడ చెప్పినా విష్ణు స్వరూపం గురించి చెప్తూనే ఉంటారు. ఆయన లాంటి మహావిష్ణు భక్తుడైన అటువంటి ఆయన గురించి వదిలిపెట్టేశారు. సకల కలుషభంగే స్వర్గ సోపాన సంగే తరళ తర తరంగే దేవి గంగే ప్రసీద. అది శాంకరవాంగ్మయానికి ఉన్న గొప్పతనం. ఎక్కడ తరంగం ఉందో మాట అలా ఉంటుంది. తరళ తర తరంగే అంటే తరంగంలాగే ఉంటుంది. మహానుభావుడు. అబ్బో ఇంకా ఏం చెప్పను శంకరుల గురించి, అలా అంటూ ఉండడమే. నేను అలా తిరుణుస్తూనే ఉంటాను. ఏమో నా అంత్యకాలంలో నా ఆఖరి ఊపిరి విడిచిపెట్టేటప్పుడు ఇలా నాకు కనపడి నేను వెళ్ళిపోగలిగితే అంతకన్నా భాగ్యమే ఉంది. తల్లి గంగా జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి అదే ఈ శ్లోకంలో మనం అడుగుతున్నాం. మాతాజాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాత్ భక్తి రవిచ్యుత హరిహరద్వైతాత్మికా శాశ్వతీ గంగాష్టకమిదం పుణ్యం
ఎప్పటేత్ ప్రయతో నరః సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకం సగచ్చతి. ఈ గంగాష్టకాన్ని ఎవరు చదువుతున్నారో వాళ్ళందరూ విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు. శంకరులు మనకి అభయం ఇచ్చారు.